హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనము రోజువారీ రాశి ఫలాలలో వృశ్చిక రాశి వారి గురించి తెలుసుకుందాం. అంతకన్నా ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం అసలు మర్చిపోవద్దు. మీ యొక్క సపోర్ట్ నాకు ఎంతో అవసరం. ఇక వృశ్చిక రాశి వారికి ఈరోజు ఆర్థిక వ్యవహారాలన్నీ కూడా ఆశాజనకంగా సాగుతాయి. దూర ప్రాంతాల నుండి అరుదైన ఆహ్వానాలను అందుకుంటారు. చిన్ననాటి మిత్రులతో కలిసి కొన్ని విషయాలను చర్చిస్తారు. ఇక ఈరోజు నూతన కార్యక్రమాలను ప్రారంభించడానికి మంచి రోజుగా చెప్పవచ్చు. ఇక కీలక వ్యవహారాలలో సొంత ఆలోచనలు చేయడం వలన అనేక రకాలుగా ప్రయోజనాలను పొందుతారు. ఇక ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో తమ ఉన్నతాధికారుల నుండి ప్రశంసలను అందుకుంటారు. వృశ్చిక రాశి వారికి ఈరోజు ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. దేవాలయాలను సందర్శిస్తారు. దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది. కాబట్టి తప్పకుండా దిశగా ప్రయత్నించండి. ఇక ఈరోజు మిత్రులతో ఏవైతే వివాదాలు నెలకొని ఉన్నాయో అవి సమసిపోతాయి. ఇక ఉద్యోగస్తులకు ఉద్యోగ లాభం అనేది కలుగుతుంది. సోదర మైత్రి ఉంది. ఆర్థిక లాభాలను పొందుతారు. ఇక ఈరోజు వ్యాపారాలలో లాభాలు అనేవి అందుతాయి. భూక్రయ విక్రయాలలో ఎవరైతే రియాల్టర్స్ ఉన్నారో వారు లాభాలను అందుకుంటారు. అలాగే కాంట్రాక్టర్లు నూతన కాంట్రాక్టులను దక్కించుకోగలుగుతారు. ఇక విద్యార్థులు పోటీ పరీక్షల్లో విజయాన్ని సాధిస్తారు. ఇక ఈరోజు వృశ్చిక రాశి వారికి అవసరానికి తగిన ధనం అనేది లభిస్తుంది. అలాగే వ్యవసాయదారులకు పంట లాభం అనేది కనబడుతుంది. ఇక స్థలాలను గృహాలను కొనుగోలు చేస్తారు. ఇక వృశ్చిక రాశి వారికి నూతన వాహన యోగం అనేది కనబడుతుంది. ఇక శుభకార్యాలలో కూడా పాల్గొంటారు. ఇక వివాహ సంబంధ చర్చల్లో పాల్గొంటారు. ఇక నూతన వ్యాపారాన్ని ప్రారంభించడానికి వ్యాపారస్తులకు మంచి రోజుగా చెప్పవచ్చు. కుటుంబ సౌఖ్యం అనేది కనబడుతుంది. ఆత్మీయుల కలయిక ఆనందాన్ని ఇస్తుంది. ఇక విదేశాలలో విద్యాపరంగా వృత్తిపరంగా వ్యాపారపరంగా ఎవరైతే నివసిస్తున్నారో వారికి మంచి యోగదాయకంగా ఉంటుంది. విదేశీయాన యోగం కూడా ఉంది. వృశ్చిక రాశి వారి రోజు వ్యతిరేక పరిస్థితులను కూడా అనుకూలంగా మార్చుకుంటారు. ఆర్థిక వ్యవహారాలన్నీ కూడా ఆశాజనకంగా ఉంటాయి. పలుకుబడి కలిగిన వ్యక్తుల సహాయ సహకారాలు లభిస్తాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. దేవాలయాలను సందర్శిస్తారు. ఇక చిన్ననాటి స్నేహితులను కలుసుకొని ముఖ్యమైన విషయాలను చర్చిస్తారు. వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారి వ్యాపారాలకు కావలసిన పెట్టుబడులు అనేవి అందుతాయి. ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారి యొక్క విధులలో ఉన్న అవంతరాలు తొలగిపోతాయి. రాజకీయవేత్తలు పారిశ్రామిక వర్గాల వారికి అనుకూలమైన పరిస్థితులు గోచరిస్తున్నవి. కళాకారులకు సంతోషకరమైన సమాచారం ఒకటి అందుతుంది. విద్యార్థులకు సాంకేతిక విద్య అవకాశాలను లభిస్తాయి. ముఖ్యంగా మహిళలకి ఆస్తి లాభ సూచనలు కనబడుతున్నవి. ఇక ఈరోజు వృశ్చిక రాశి వారికి అదృష్ట రంగు ఎరుపు, ప్రతికూలమైన రంగు నలుపు, అదృష్ట సంఖ్య 3. ఈరోజు వృశ్చిక రాశి వారు కనకదుర్గ మాతను పూజించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు.